నమస్కారం. వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. పుట్టపర్తిలో పత్రి యాత్రలో భాగంగా సత్యసాయి మహానగర సంకీర్తనను శ్రీకాకుళం జిల్లా సత్యసాయి భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. సత్యసాయి చిత్రపటాన్ని రథంపై ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు, వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజన, సంప్రదాయ నృత్యాల నడుమ రథయాత్ర ఉత్సవంగా సాగింది. సైకిల్పై శ్రీరాముడు, శివునిపై గంగ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సత్యసాయి రథాన్ని భక్తులు పోటీపడి లాగగా పురవీధులన్నీ సత్యసాయి నామస్మరణలతో మారుమోగాయి. తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణమోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరిణమోత్సవాలను ప్రతి ఏటా టీటీడీ వైభవంగా నిర్వహిస్తుంది. 50 మంది అలంకార నిపుణులతో పరిణయోత్సవ మండపాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. పూణేకు చెందిన దాత సహాయంతో 25 లక్షల వ్యయంతో వేదికను వైభవంగా ఏర్పాటు చేశారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో శ్రీ మలయప్ప స్వామివారు తొలి రోజు గజవాహనంపై, రెండవ రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేస్తారు. ఉభయ నాంచార్లు ప్రత్యేక పల్లకీలో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన అంతర్జాతీయ చర్చలో పాక్ సభ్యదేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదులిచ్చింది. సభ్యదేశాలు కూడా పహల్గామ్ ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. ఉగ్రదాడి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్యదేశాలు పాక్ను ప్రశ్నించినట్లు తెలిసింది. పాక్ చెప్పిన అంశాలకు సభ్యదేశాలు తిరస్కరించాయి. లష్కరే తోయిబా ప్రమేయంపై పాకిస్తాన్ను ఆరా తీశాయి. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటన్నర జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం, తీర్మానాలు లేకుండా ముగిశాయి. ఐరాస కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరు దేశాల చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రతా మండలి సభ్యదేశాలు పిలుపునిచ్చాయని ఐరాస ప్రతినిధి మహమ్మద్ ఖిలారీ చెప్పారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఒంగోలు జాతి ఎడ్లను బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. 5వ రోజు పోటీలకు గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ హాజరయ్యారు. ఒంగోలు జాతి గిత్తలను పోషించే వారిని ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను అభినందించారు. కూటమి పార్టీల నేతలందరి సహకారంతో పందాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్ర తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల జాతి యజమానులకు బహుమతులు అందజేశారు. దాదాపు ఇప్పటివరకు కూడా 85కు పైగా ఎడ్ల జతలు ఇప్పటివరకు వివిధ పోటీల్లో ప్రతిరోజు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎందుకంటే బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది దీనిలో భాగస్వాముల ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ జరిగే పోటీలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆ పోటీల్లో పాల్గొంటున్న పశు పోషకులకు కానీ
అలాగే వీటిని ప్రోత్సహించే విధంగా ఇవాళ ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతాంగం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. వారందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మేము ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. విజయవాడ నుంచి విశాఖకు జూన్ 1 నుంచి కొత్త విమాన సర్వీసులు ఆరంభిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సర్వీస్ ప్రతిరోజు ఉదయం 7:15 విజయవాడ నుంచి బయలుదేరి ఉదయం 8:25 విశాఖ చేరుకుంటుందన్నారు. తిరిగి అక్కడ నుంచి 8:45 బయలుదేరి విజయవాడకు 9:45 చేరుకుంటుందన్నారు. ఇండిగో సంస్థకు చెందిన ATR విమాన సర్వీస్ ఈ సేవలను అందిస్తుందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న నగరాల మధ్య ప్రాంతీయ విమాన కనెక్టివిటీ బలోపేతం చేయడం భాగంగా ఈ నూతన సర్వీస్ ఆరంభిస్తున్నట్లు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం సుజనా చౌదరికి వైద్యులు భుజం సర్జరీ చేస్తున్నారు. లండన్లోని ఓ ఆసుపత్రి మార్కెట్లో స్వల్ప ప్రమాదానికి గురై సుజనా చౌదరి ఈ ఉదయం లండన్ నుంచి నేరుగా హైదరాబాద్లోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సదుపాయాలను కల్పిస్తుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్ల రాధాకృష్ణ వెల్లడించారు. తణుకులో 3 రోజుల పాటు నిర్వహించిన బాస్కెట్బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతి అందజేశారు. గోదావరి జిల్లా నుంచి 44 జట్లు పోటీలో పాల్గొనగా మారేడు టీం మొదటి స్థానంలో, తణుకు 2వ స్థానంలో, భీమవరం 3వ స్థానంలో నిలిచాయి. బాస్కెట్బాల్ అసోసియేషన్ వారు వేసవిలో క్రీడా శిబిరాలు నిర్వహించి శిక్షణ ఇవ్వాలని సూచించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. గతంలో క్రీడాకారులు ఎన్ని పథకాలు సాధించినా వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది. దేశాల్లో కానీ దేశ విదేశాల్లో వివిధ క్రీడల్లో పథకాలు సాధించినటువంటి వారికి ఎటువంటి పరీక్షలు లేకుండా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా క్రీడాకారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పథకాలు సాధించడమే వారి అర్హతగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ దేశంలో క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గంలో యువతని కూడా ఆ దిశగా నడిపించే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సమ్మర్ క్యాంప్స్ కి ఏదైనా మా సహకారం కావాలంటే తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.